లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా ఘన్పూర్ ఆయకట్టు కింద ఉన్న రైతులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీకి సైతం నీరు విడుదల చేయాలని కోరారు. దీంతో పాటు మెదక్ జిల్లాలో నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలలో చేగుంట, నార్సింగి మండలాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇవ్వకుండా అధికార పార్టీ ఇన్ఛార్జీలు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమన్న నేతలు అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ముఖ్యమైన విషయం మీద ప్రజావాణిలో గౌరవ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అదేంటంటే మరి ఇప్పుడు పంటలు నాట్లు వేసుకున్న రైతులు నార్మల్ కూడా ఎండిపోయే పరిస్థితి వస్తుంది. వర్షాలు లేవు. సింగూరు నుండి ఖరీఫ్ పంటకు మొదటిగానే నీళ్లు విడుదల చేయాల్సిన అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా నీటి విడుదల మీద మాట్లాడే పరిస్థితి లేదు. గణపురం ఆనకట్ట నుండి గౌరవ కేసీఆర్ గారు ఉన్నప్పుడే 0.4 టీఎంసీలు 4 దఫాలుగా ఇవ్వాలి. ఈ మండలాలకు సంబంధించి ఎఫ్ఎన్ కెనాల్కు, ఎంఎన్ కెనాల్కు నీటిని విడుదల చేసి మరి ఆ మంజీరా నుండి నీటి విడుదల చేసి, సింగూరు నుండి నీటిని విడుదల చేసి పంటలకు ఇవ్వాలనేది ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఈ ఖరీఫ్ పంటకు సంబంధించి నీటి విడుదల జరగలేదని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మేము ధర్నాలు చేయలేదు, నీటి గురించి రైతులు రోడెక్కలేదు, నీటి గురించి ఎన్నడూ కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వలేదు. టీఎంసీల హక్కు ఉన్నప్పటికీ కూడా గణపురం ఆనకట్ట